సత్యసాయి జిల్లా పెనుగొండకు ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ హోదా లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జారీ చేస్తూ పెనుగొండ నగర పంచాయతీని అధికారికంగా సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రకటించింది. ఈ సందర్భంగా పట్టణంలో టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జీవో ప్రతిని విడుదల చేసి మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ను కలిసి పట్టణాభివృద్ధి ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ మంత్రి సవిత కృషితో పెనుగొండకు ఈ హోదా లభించిందని తెలిపారు. మున్సిపాలిటీ హోదాతో మరిన్ని ప్రభుత్వ నిధులు అందడంతో పాటు అమృత్ పథకం కింద త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెనుగొండ నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన పెనుగొండ శాసనసభ్యులు మంత్రివర్యులు సౌతమ్మ గారి కృషితో ఈరోజు మున్సిపాలిటీగా జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవో వల్ల పెనుగొండ నగర పంచాయతీలో ఎలాంటి ట్యాక్సులు ఉంటాయో అలాంటి ట్యాక్సులు మాత్రమే ఉంటాయి. ట్యాక్సులు ఏం పెరగవు. అయితే అభివృద్ధి పరంగా మనకి పెనుగొండ పట్టణాభివృద్ధికి ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ అభివృద్ధికి సంబంధించిన నిధులన్నీ కూడా మంజూరు కావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు నగర పంచాయతీని ఏర్పాటు చేసి విపరీతమైన ట్యాక్సులు వేశారు. అయితే ఆ ట్యాక్సులను ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచుకోకుండా మున్సిపాలిటీ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా జీవో తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మా మంత్రి సౌతమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే గత 2 రోజుల కిందట ఈ అమృత పథకం ఏదైతుందో ఆ అమృత పథకం ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పెనుగొండకు నీరు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా ఉచిత ఫిల్టర్ వాటర్ ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అనేక సీసీ రోడ్లు ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్డు అయితేనేమి, కోనారం రోడ్డు అయితేనేమి, బీటీఆర్ కాలనీ సీసీ డ్రైనేజ్ అయితేనేమి, చెరువు రోడ్డు సీసీ డ్రైనేజ్ అయితేనేమి, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మా మంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొచ్చి అదేవిధంగా ఇస్లారం సీసీ రోడ్డు అయితేనేమి, అదేవిధంగా దర్గాపేటలో సీసీ రోడ్డు అయితేనేమి, అదేవిధంగా షేర్ఖాన్ మసీద్ వెనక సీసీ డ్రైన్ అయితేనేమి, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా మంత్రి గారికి సౌతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మినిస్టర్ గారు శ్రీమతి సవితమ్మ గారి సూచన మేరకు ప్రభుత్వం వారికి పెనుగొండ నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా కన్వర్ట్ చేయాలని, అప్గ్రేడ్ చేయాలని మేడం గారు విజ్ఞప్తి చేయడం మేరకు అదేవిధంగా గవర్నమెంట్ వారు కూడా జీవోఎంఎస్ నెంబర్ 143 తేదీ 8/7/2026న పెనుగొండ నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినారు. జీవో నెంబర్ 143 తేదీ 8/7/2026 గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ దానికి ఎంతగానో ప్రయత్నించి తన వంతు సహకారంగా అందించిన మన మినిస్టర్ గారు సౌతమ్మ గారికి మా నగర పంచాయతీ ఉద్యోగస్తులు అలాగే నగర ప్రజలు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం వల్ల నగరంలో ఎటువంటి ట్యాక్సెస్ మాత్రమే ఎటువంటి ఒక పైసా కూడా పెరగదు. ముందే ట్యాక్సెస్ ఉన్నాయి, అవే ట్యాక్సెస్ ఉంటాయి. అవి కాకోకుండా అడిషనల్గా ఇంకా అభివృద్ధి చేసేదానికి మనకి నిధులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనకి 15th FCలో నిధులు వస్తున్నాయి. అవే కాకోకుండా ఇంకా ఓఎస్డి గ్రాంట్స్ కానీ లేదంటే 15th FCలోనే ఇంకా ఎన్హాన్స్మెంట్ వస్తాయన్నమాట. నిధులు ఎక్కువ వస్తాయి. అమృత్ వచ్చింది, అమృత్తో పాటు ఇంకా వేరే గ్రాంట్స్ వచ్చేకి ఇలాంటివన్నీ వచ్చేదానికి గ్రేడ్ 2 మున్సిపాలిటీ చేయడం వల్ల మనకు ఆస్కారం వచ్చింది. అదే కాకుండా పెనుగొండకి అభివృద్ధి చేసే దాంట్లో ఎంతగానో కృషి చేస్తున్న మా మినిస్టర్ గారికిను గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేసేదానికి కృషి చేసిన మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఫోటో తీసుకోండి, పట్టుకోండి. ఇప్పుడు నేను చూసాం.
అన్నకి